ఒక పండితుడు, ఒక ఆటో డ్రైవరు ఇద్దరు కూడా ఒకేసారి స్వర్గానికి వెళ్ళారు. సరే, స్వర్గానికి వెళ్తే వెంటనే ఆ భటులు ఏం చేశారంటే ద్వారపాలకులు ద్వారాలు తెరిచి ఈ పండితుడికేమో ఒక మట్టి రథాన్ని ఇచ్చారు. నువ్వు వెళ్ళి దీని మీద మొత్తం స్వర్గం అంతా చూసిరా అన్నారు. అలాగే ఆటో డ్రైవర్నేమో బంగారు రథం ఇచ్చి నువ్వు మొత్తం చూసిరా అన్నారు. అంటే ఇదేమిటిది, నేను పండితుడిని, ప్రతిరోజు రామాయణం, భాగవతం, భారతం ఇలాంటివన్నీ పురాణాలు ప్రవచనం చేసేవాడిని. వాడు ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవరు, అలాంటి వాడికేమో బంగారు రథం ఇచ్చి నాకు మట్టి రథం ఇవ్వటం అంటే నన్ను అవమానించడమే కదా అని వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. ఏం లేదు స్వామి, మా స్వామి ఏం చెప్పారంటే మీరు ప్రతిరోజు పురాణం చెప్పేవారట, ప్రవచనాలు చెప్పేవారట, అయితే ఆ గుళ్ళో కూర్చున్న భక్తులందరూ కూడా నిద్రపోయేవారట. కానీ అదే ఆటో డ్రైవరు ఒక కచ్చా రోడ్లో ప్రతిరోజు జనాన్ని తీసుకొస్తూ ఉండేవాట ఆ పల్లెటూరు నుంచి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడా రక్షించు, భగవంతుడా కాపాడు, దేవుడా రక్షించు అని రోజు నిత్యం స్మరణ చేసేవాట. మరి అందుకని ఎవరు గొప్పవాళ్ళు, ఆయనకి బంగారు రథం, మీకు మట్టి రథం అన్నమాట. థ్యాంక్ యూ.